ముందుగా ఈ ఈ ఫౌండేషన్ యాక్చువల్‌గా జీటీఏ అని వినడానికే గ్లోబల్ తెలంగాణ వినడానికే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దీని వ్యవస్థాపకుడు మల్లారెడ్డి ఇంత బాగా ఇన్ని చేస్తున్నాడంటే నాకు కూడా ఆశ్చర్యకరం. ఎందుకంటే తను రిలేటివ్, నేను చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాను. తనలో ఇంత విజన్ ఉండి ఇంత ముందుకు ఇంతమందిని ఒక్క త్రాటి మీదకి తేవడం అనేది చాలా ఈజియెస్ట్ విషయం ఏం కాదు. బట్ తను ఇంత స్ట్రెయిన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అనిపిస్తుంది ఇన్ని రోజులు తను పాపం ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది, కానీ నాకు అంతగా దాని మీద నేను శ్రద్ధ పెట్టలేకపోయినా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మా బాధ్యతలు సంథింగ్ అట్లా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది తను అంతగానని చెప్పినప్పుడు నేను ఎందుకు రియాక్ట్ కాలేదని ఇప్పుడు నేను చాలా గిల్టీ అవుతున్నాను. దాన్ని నేను ముందు ముందు చాలా ఫుల్ఫిల్ చేస్తానని మాటిస్తున్నాను మల్లాకి. ఇందులో ఇంతమంది సభ్యులు అంటే ఫౌండర్స్, కో-ఫౌండర్స్ శ్రీనన్న, ప్రతాప్ అన్న, వీళ్ళందరికీ, మంజుల గారు, వీళ్ళందరికీ, అభిషేక్ గారు, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా పొద్దున నేను మెసేజెస్లో కామారెడ్డి నుండి వస్తున్నారు, అక్కడి నుండి వస్తున్నారు, ఇక్కడ నుండి వస్తున్నారు అంటే ఇంత బాగా ఇంత స్ప్రెడ్ అయిపోయి ఇన్ని డిస్టిక్లకు అవుతుందంటే అమేజింగ్. యాక్చువల్గా నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను దాన్ని అనుకున్నాను, అసలు నేనెందుకు ఇందులో ఇంకా ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతున్నాను అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక నా మైండ్ సెట్ని కూడా సెట్ చేసేసుకొని నేను ఇందులో ఇన్వాల్వ్ కావడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. నా వంతు కర్తవ్యంగా ఏం చేయాలో మళ్ళీ నాకు సూచిస్తే నేను తప్పకుండా ముందుకెళ్తానని మాటిస్తున్నాను. ఇందులో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పుడు యాక్చువల్గా మనం తీసుకోవడంలో కన్నా గివింగ్లోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడు కానీ. అది నేను కూడా ఎప్పుడు దేవుణ్ణి నా జీవితంలో నేను ఎప్పుడు తీసుకోవడం ఉండొద్దు, ఇవ్వడమే ఉండాలి. గివింగ్ అనేది గివింగ్ మనం ఒకరికి ఏమన్నా ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనబడే సంతోషం ఉంటుంది చూడండి, దానికి వెలగట్టలేం. సో నేను ఎప్పుడు అదే ఉన్నాను. ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది నా మెంటాలిటీకి. నేను ముందు నాకెంత చేతనైతే అంత చేస్తానని నేను మల్లాకి మాటిస్తున్నాను. నేను తప్పకుండా మీకు ఇంకా ఎంతో మంది సహకరించాలని, మీకు ఎన్నో విధాలుగా ఫండ్స్ రావాలని నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. మళ్ళా ఆల్ ది బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్.